ఒక మంచి స్వీటు తిన్న తర్వాత ఏం తిన్నా చప్పగా ఉంటుంది. ఆ గురువుగారు వచ్చి చెప్పిన తర్వాత మనం ఏం మాట్లాడినా కూడా చప్పగా ఉంటుంది. మరి మాట్లాడాలి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి మాట్లాడాలి. కొన్నిసార్లు మన సంకల్పం మంచిదైతే అదృష్టం ఎలా కలిసి వస్తుందంటే సిద్ధాంతి గారు, గరిమెళ్ళ వెంకటరమణ గారు, సిద్ధాంతి గారు వారికి ఇలా తీసుకురావటం, ఇలా రావటం, పత్రికారి గురించి చాలామందికి తెలియని విషయాలు కూడా వారు చెప్పారు. ఇది ఇక్కడ నిన్న ఒక రోజు, ఈరోజు ఒక రోజు, కానీ మాతోటి ఇప్పుడు దాకా 4 మీటింగ్లు అయినాయి. ప్రతి మీటింగ్కి ప్రతిది విషయము కొత్తగా ఉంది. మా ఎంతమంది కలిసాము, ఆయన ఏంటంటే చెప్పేటి కూడా ఉదయం నుంచి వస్తుంది. ప్రతి మాట ఉదయంలో నుంచి వచ్చిన భాష అది మన అదృష్టం. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ 9th అయిందండి. ఇప్పుడు ఆ 9th నా దృష్టిలో అయితే, నా ఒపీనియన్లో ఇదే హైయెస్ట్. అందుకని వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా సరిపోదు, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్స్ అనే మాట చిన్నది. కానీ ఇక్కడ ఈ బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ పెట్టాలి అని సంకల్పం చేసిన మహాతల్లి సునీతమ్మ గారు, కొండబాబు గారు. దానికి బ్యాక్ సైడ్ ఉండే సపోర్ట్ చేసిన మా కళాలక్ష్మి గారు, వెంకటేశ్వరరావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఉందండి. అందరూ పెద్ద వాళ్ళందరూ చూస్తుంటే స్వర్ణలత మేడం కానీ, మా గంగారెడ్డి గారు కానీ, రాజు కానీ, ఇటు పక్క హనుమంతరావు గారు కానీ, ఇలా రియల్ మాస్టర్స్ అండి మీరు. పత్రికారు అలా తయారు చేశారు మీ అందరినీ. అందుకని పత్రికారి ఉదయాల్లో ఉండ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, ఒక మనిషిలో హృదయపక్షము, శిరపక్షము అని ఉంటాయంట. హృదయపక్షం ఏంటంటే రామాయణం. హృదయపక్షంలో ఏం చెబుతుందంటే అభిమానం, ప్రేమ, ఆప్యాయత, సేవ. అది ఉదయపక్షం. శిరపక్షంలో అది మహాభారత్ ఏం చెప్తుందంటే ధర్మం, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. అక్కడ రాముడైతే భగవంతుడు 2 చోట్ల, అక్కడ వారైతే ఇక్కడ ఈ 2 ప్రతి మానవుల్లో ఉంది. ఆ ప్రతి మానవుల్లో ఉంది కాబట్టి మన పత్రికారి యొక్క దాన్ని తీసుకొని మనకి ఈ ధ్యాన రూపంలో మనకి ఇచ్చారు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని తర్వాత ఏంటి అది చెప్పారు గురుగారు. మీరు అప్పుడు ధ్యానం చెప్తున్నారు. దీని తర్వాత వీళ్ళందరికీ ఏంటి, ఎలా సార్? మా వాళ్ళందరూ కలిసి ఎక్కడెక్కడికో వెళ్ళేసి శాకాహార ర్యాలీస్ కానీ, ధ్యానం కానీ చాలా బాగా చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటి? అందుకనే ఈ సందర్భంలో పత్రికారి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. నీ మనసులో ఏముందో అదే మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావో అదే చెయ్యి, ఏం చేస్తున్నావో అదే మాట్లాడు. అదే వాక్ స్వాతంత్ర్యం. మనం వాళ్ళు చేస్తున్నామా? నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అంటారు వారు పత్రికారు. మనం ఆ కర్మని, ఒక విషయం, ఎంత చిన్న విషయం కూడా మనం కనుక ఒక ఎదుటి వాడిని కనుక వేస్తే ఆ కర్మ సిద్ధాంతం ఎంత బ్యాక్ వస్తుందో మీకు అందరికీ తెలుసు. అందుకని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు అందరికీ భోజనం పెడుతుంటారు. ఒకరోజు కూడా అందరికీ, బ్రాహ్మణులకి ఒకరోజు మధ్యాహ్నం పూట అందరికీ భోజనం పెడుతున్నారు. పెద్ద బ్రాహ్మణులకి ఒకరోజు ఇలా పెడుతున్నారు. ఆకాశం మీద ఒక గెద్ద పామును తీసుకొని వెళ్తుంది. ఆ వెళ్ళే పరిక్రమంలో పాము నుంచి ఒక విష పదార్థం ఒక విషం వెళ్ళి ఒక పదార్థం మీద పడింది. అది రాజుగారికి తెలియదు, వండిన వాడికి తెలియదు, వడ్డించిన వాడికి తెలియదు, వచ్చిన బ్రాహ్మణులకు తెలియదు. ఆ పర్టికులర్ పదార్థం తిని ఒక బ్రాహ్మణుడు చనిపోయాడు. రాజుగారు చాలా ఫీల్ అయ్యారు. ఇదేంట్రా బాబు, మంచి కోసం ఏదో చెడైందని చెప్పి అనుకున్నారు. అయిపోయింది. అప్పుడు చిత్రగుప్తుడు యమధర్మ రాజు దగ్గరికి వెళ్ళి, సార్ అతను చనిపోయాడు, ఈ పాపం ఎవరి అకౌంట్లో వేయాలి? రాజుగారి అకౌంట్లో వేయాలా, వండినోడి అకౌంట్లో వేయాలా,
వడ్డించిన అకౌంట్లో ఎవరి మీద వేయాలి? గుప్తా ఆగవయ్య కాసేపు ఆగు, నువ్వు చెప్తాగా నీకు. నెక్స్ట్ రోజు పక్క ఊళ్ళ నుంచి అగైన్ బ్రాహ్మణుడు వస్తుంటే ఒక ఆమె ఎదురైంది. అమ్మ, ఇక్కడ రాజుగారు ఏదో భోజనం పెడతారంట కదా అందరికీ, కొంచెం చూపిస్తావా, మాకు ఎక్కడ తెలియదంటే, అరే పిచ్చోళ్ళలాగా ఉండారు, నిన్ననే రాజుగారు ఒకరికి విషమించి చంపేశాడు రా. మీరు వెళ్తే మీకు కూడా విషమించి చంపేస్తారా అంటే పాపం వాళ్ళు ఆకలితోటి బ్యాక్ వెళ్ళిపోయారు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి, నిన్న అకౌంట్ ఉంది కదా పాపం అకౌంట్, ఈమె అకౌంట్లు అంటే ఏమీ తెలియకుండా నిజానిజాలు తెలుసుకోకుండా అభాండం వేసుకోవటం వలన చూడండి. అందుకనే పత్రికారు వాక్ స్వాతంత్రం అంటాం. ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళకి వెళ్ళామనుకోండి, ఏమండి మన పక్కింటికి వెళ్ళి తెలుసు కదా మీకు, మీరు మంచి ఎమోషన్ ఉంటుంది అందుకని కొంచెం లైటర్గా మాట్లాడదాం. పక్కింటి వాళ్ళకి ఉండారనుకోండి, సేమ్ ఆంటీ లేకపోతే వదిన గారు అంటారు. ఎప్పుడు పక్కింటి వాళ్ళు అక్క అని పిలవరు, తెలుసా మీకు. పెద్దోళ్ళు అయితేనేమన్నా ఆంటీ, చిన్నపిల్లలతో పాప. సేమ్ ఏజ్ అనుకోండి, సేమ్ ఏజ్ తెలుసా మీకు. 99 మంది వదిన గారు బాగుండారా, అమ్మ చీర చాలా బాగుంది, మీ అన్నయ్య గారు కొన్నారమ్మా అలా చెప్తారు. కానీ మీ బావ కొన్నా అనరు. ఎందుకు తెలుసా? వాళ్ళ భర్తల మీద వాళ్ళకి నమ్మకం లేదు. అవునా కాదా? అందరు భర్తలు కాదు సార్, అలా కొందరు ఉండరు మానవులు, కొంతమంది మంచి వాళ్ళు ఉండరు, కాదంటలేదు. ఒక వదిన గారు ఇంకొక ఎందుకంటే మాట్లాడుతుంది, వదిన ఏమైందమ్మా, మా ఊడు పొద్దునంతా వెళ్ళాడమ్మా, ఇంత మటికి రాలేదు. ఈ వదిన ఏం మాట్లాడాలి? అలానా, ఎటుపక్క వెళ్ళాడు, మొన్న అట్ట వెళ్తే ఒకడు స్పీడ్కి వెళ్ళేసి లారీ గుర్తు చనిపోయాడు అంటుంది. పాజిటివ్గా మాట్లాడదు. వస్తారులేమ్మా, కంగారు పడద్దు, ఇదంతా ఈరోజు హోలీ కదా అనుకొని వస్తారులే అని చెప్పదు. నెగిటివ్ థింకింగ్. ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల మనకు తెలియకుండానే మన కర్మని మనము ఆహ్వానిస్తున్నాం మాస్టర్స్. మన కర్మని మనకు తెలియకుండానే మనం చేస్తున్నాము. నాకేమైంది, నేను అన్నీ చేస్తున్నాను, ధ్యానం నేర్పుతున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకేమైంది అండి మనం చేసే మాటలు. మధురంగా మాట్లాడలేవా? ఆప్యాయంగా మాట్లాడలేవా? అనురాగంగా మాట్లాడలేవా? ఒక సినిమా ఉంది మిర్చి అని. వాడు ఏమంటాడంటే హీరో, అందరిని ప్రేమించు, మ్యాక్సిమం ఏం చేస్తారు, వాళ్ళని తిరిగి ప్రేమిస్తారు. అందరినీ ఆప్యాయంగా అనురాగంతో మాట్లాడదాం, ఏమవుతుంది తిరిగి. అందుకని మన పత్రికారి మీద నిజమైన మనకు ప్రేమ ఉంటే, పత్రికారి మీద నిజమైన గౌరవం ఉంటే, పత్రికారి చెప్పిన పాయింట్లు మనం ఫాలో అవుదాము. పత్రికారి చేసిన ఈ సంకల్పాన్ని, ఈ యజ్ఞాన్ని మనం ఆపకుండా తీసుకెళ్దాం. వారు ఏ ఉద్దేశం చేశారు, వారు లేకపోయినా ఇది నడుస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడికన్నా అడగండి మీరు, ఒక హనుమంతరావు గారు కానీ, ఒక గంగారెడ్డి గారిని, రాజుగారు కానీ, మన వెంకటేశ్వరరావు గారు కానీ, అమ్మగారిని అడగండి. ఈ శాకాహార ర్యాలీస్ ఇదివరకంటే ఎక్కువ జనం, ఎక్కువ మంది వస్తున్నారు. ఆయన అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ పెడుతున్నారు పత్రికారు. చూడండి, ఎక్కడ పట్టినా చూడండి, అనుకోకుండా ఎంతమంది. మన హైదరాబాదులో ట్విన్ సిటీస్ భాగ్యనగరం ట్రస్ట్ ఉంది. ప్రతి సంవత్సరం 15 ఆగస్టున ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టేసి శాకాహార ర్యాలీ చేస్తారు. 15,000 మంది, 20,000 మంది పాల్గొంటారు. ఎవరిచ్చారు ఇవన్నీ? పత్రికారి యొక్క సంకల్పం, పత్రికారి యొక్క విజను, పత్రికారి యొక్క బ్లెస్సింగ్స్. అలాంటివి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు వెళ్తుంటారు, మేము ఇంత కష్టపడ్డాం, మేము తిరుగుతున్నామని. కాదండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవటం కోసం వెళ్ళారు. ఏం చెప్తున్నాను సభాముఖంగా, ఏం చెప్తున్నానంటే, నేను దేనికి అడ్వైజర్ని కాదు సార్. పత్రికారి చేతిలో ఒక చిన్న గిరిటను మాత్రమే. వారు ఏం చెప్పి చేయటమే కానీ అంతకంటే ఏమి లేదు. నేనే మీ అందరికీ థ్యాంక్ చెప్పాలి. మీరు నాకు అవకాశం ఇస్తున్నారు, మిమ్మల్ని మీకు ఉపయోగపడటం కోసం. అందుకనే ఈ మార్చి నెలలో జాన్ జగత్ మ్యాగజైన్లో పత్రికల మీద ఒక ఆర్టికల్ రాశారు. దాని మీద అంటే ధర్మం మీద. ఎవరైతే చదవకపోతే ఇంక చదవండి. ధ్యాన జగత్తు. ఇప్పుడు
జ్ఞాన జగత్ మ్యాగజైన్ ఈ మంత్లో పత్రి గారు చెప్పిన విషయాలు 3-4 పేజీలు రాశారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ధర్మం మీద బతకండి. ధర్మం బిచ్చగాడు కూడా ఏమంటాడు, అయ్యా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి, మనీ అడగట్లేదు, ధర్మం చెయ్యండి, ధర్మంగా ఉండండి. మీరు ధర్మంగా ఉంటే అంతా మీకు ధర్మం రక్షిస్తుంది. అందుకని ఆ సంస్కృతంలో ఏమంటాడు, ధర్మం రక్షిత రక్షిత అంటాడు. మీరు ధర్మంగా ఉండండి. ఆ ధర్మం ఏంటి, ఇప్పుడు ఏంటి ధర్మము, మీ జీవితకాలం ధర్మం ఏంటి, ఇప్పుడు ధర్మం ఏంటి, రేపు ధర్మం ఏంటి అంటే ఒక్కసారి ఎనలైజ్ చేసుకుంటే మీ జీవితకాలం ధర్మం ఏంటంటే మీరు 10 మందికి ఉపయోగపడటం. ఎలా? ధ్యానం ద్వారా. ఈరోజు ఏంటి, ఈరోజు ఈ మీటింగ్లు అటెండ్ అవ్వటం, వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసుకోవటం, పిఎంసి వాళ్ళది. ఇప్పుడేంటి, కూర్చొని మీటింగ్ ఏంటో బాగోపోయినా తప్పదు. ఆ పద్ధతి చెప్పే కదా, గురుగారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలి తప్పదు ఇంకా. ఏం సార్, అందుకని మన ధర్మాన్ని మనం చేసుకుంటూ వెళ్దాం. ధర్మాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో డెఫినెట్గా మనకి అవుతుంది. కానీ ఈ ధర్మం చేసేటప్పుడు 2-3 ముఖ్యాంశాలు చెప్తాను. ధర్మం ఎంత ఏంటంటే, ఒక కుర్రోడు స్కాట్లాండ్లో మట్లో గురకపోయాడు, అరుస్తున్నాడు, పైకి ఊబిలో పైకి రాలేకపోతున్నాడు. ఎప్పుడైతే పెద్దగా అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడో పక్క నుంచి ఒక రైతు వచ్చారు. ఆయన ధర్మం ఏం చేశాడంటే ఆ కుర్రోడిని రక్షించాడు, పైకి తీశాడు, మొత్తం కడిగేసి ఇంటికి పంపించాడు. నెక్స్ట్ రోజు వాళ్ళ ఫాదర్ వచ్చారు, పెద్ద ఆయన వచ్చేసి ఆ ఫార్మర్కి, ఆ రైతుకి డబ్బులు ఇవ్వబోయాడు. డబ్బులు ఇవ్వబోతే రైతు అన్నాడు, సార్ నేను నా ధర్మం చేశాను, నేను నా ధర్మం నిర్వర్తించాను, నేను చేశాను నా ధర్మాన్ని. అతను ఊబిలో గుడిపోయాడు, నేను పక్కన ఉన్నాను, నేను చెయ్యాలి, అందుకని చేశాను, నాకు డబ్బులు వద్దు సార్ అంటాడు. అనగానే పక్కన ఒక చిన్న కుర్రోడు అంటాడు, ఈ కుర్రోడు ఎవరో, ఇతను మా అబ్బాయి అండి, ఇంత చిన్న కుర్రోడు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అంటే, ఇక్కడ వ్యవసాయం చేయడం కోసం తీసుకొచ్చానంటే. తప్పు, నువ్వు చాలా మంచివాళ్ళలాగా ఉండవు, ఈ కుర్రోడు నాకు ఇచ్చేయి, నేను చదివిస్తాను ఈ కుర్రోడిని అని. ఆ కుర్రోడిని తీసుకెళ్ళేసి చదివిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుర్రోడు బాగా చదువుకొని అతను వ్యాక్సిన్ అంటే పెన్సిలిన్ అనే ఇంజెక్షన్ కనుగొన్నాడు. ఆయనే సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆ ఎంతో మానవాళికి ఉపయోగపడింది. ఆ రైతు తన ధర్మం చేశాడు, ఆ ధర్మం వలన వాడు కొడుకు చదివించబడ్డాడు, ఆ చదవటం వలన వ్యాక్సిన్ వచ్చింది. ఇది రియల్గా జరిగింది. ఆ పెద్ద ఆయన ఎవరు, లార్డ్ రొనాల్డ్ చర్చిల్, పెద్ద ఆయన. ఆయన కొడుకు ఒకసారి నిమోనియాతో బాధపడ్డాడు, ఏ మందులు ఏడ్చినా ఏం తగ్గలేదు. ఆఖరికి ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టిన ఫ్లెమింగ్ చేసిన ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ వాడితే ఆ కుర్రోడికి నిమోనియా తగ్గింది. ఆ కుర్రోడు ఎవరు, సర్ విన్స్టన్ చర్చిల్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లండన్, యూకే. చూడండి, ఒక ధర్మము, ఒక రైతు ధర్మం చేసుకుంటూ వెళ్తే ఆ ధర్మము ఎలా ఉపయోగపడింది, ప్లస్ ఆయన చదివిస్తుంటే ఆ ధర్మము ఎలా ఉపయోగపడింది వాళ్ళ కొడుక్కి. ఏమీ ఆశించకుండా మనం ధర్మం మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూలంకషంగా పత్రి గారు రాశారు. పత్రి గారి యొక్క ఆర్టికల్ ఈ మంత్ది, అది మార్చి జ్ఞాన జగత్తులో. అది ఒకసారి చూడండి, ఒకసారి చూసి చేయండి, అది ఫాలో అవ్వండి. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ మన ధర్మం మనం చేసుకుంటే వెళ్ళిపోవటమే సార్. ఇలా చెప్తున్నప్పుడు, మన అమెరికాలో ఉన్నప్పుడు ఇలా చెప్తున్నప్పుడు ఒకళ్ళు అడిగారు, సార్ ఇంత చెప్తున్నారు మీరు, మాకు 2 విషయాల్లో 2 చెప్పండి, ఎక్కువ చెప్పకుండా అసలు మానవుడు ఎలా ఉండాలి చెప్పాను. 2 పాయింట్స్ చెప్తాను, ఏం సింపుల్ అని చెప్పా. ఏంటన్నా, ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నువ్వు నష్టం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు బాధపడి ఉంటావో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు. రిపీట్ చేస్తానండి, ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు నష్టం వాటిల్తుందో, ఇతరులు ఏం చేస్తే నువ్వు బాధతో జీవితాంతో సఫర్ అవుతావో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు.
ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు లాభం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నువ్వు జీవితం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటావో అది నువ్వు ఇతరులకు చెయ్యి. బ్రాకెట్లో చెయ్యగలిగితే, నీ చేయమంటలేదు, చెయ్యగలిగితే. ఓదార్పు, ఒక్కోసారి ఓదార్పు. నేను మీకున్నాము, మేము సైతం మీకున్నాము. పక్కన వాళ్ళు బాగోలేదు అనుకోండి, మనం వెళ్ళేసి ఒక చిన్న ఆప్యాయంగా మాట్లాడామనుకోండి, ఎంత ఓదార్పు ఉంటుందండి. ఇదే జీవితం మొత్తం. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎంత వెళ్ళినా కూడా, ఎంత భగవద్గీత చదివినా కూడా. సో ఇది మనం ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఎలా ప్రవర్తించాలి. మనం మెడిటేటరం, మనం ధ్యానములు. మనం చూసి ఒక్కో ధ్యానం చేస్తే ఇలా ఉంటారా, ధ్యానం చేస్తే ఇలా ప్రవర్తిస్తారా, ధ్యానం చేస్తే ఇలా హై లెవెల్లో ఉంటారా, మనం కూడా ధ్యానం చేయాలి అనుకునేటట్టు మనం ప్రవర్తించాలి. మాస్టర్స్ కేసు నా దగ్గరికి వచ్చింది. ఒక అమ్మాయిని చేశాడు. ఆ అమ్మాయిని నేను కొద్దిగా కుర్రోడు వచ్చి, సార్ మీరు కొద్దిగా వస్తారా కరీంనగర్ అని. అమ్మ మీ కరీంనగర్ పేర్లు అడుగుతూ దయచేసి. వచ్చాను. అమ్మ కుర్రోడు మంచి అబ్బాయి అమ్మా, చాలా మంచి కుర్రోడు, బాగా చదువుకున్నాడు, బాగా సంపాదిస్తాడు. మేము ఇవ్వండి. ఏంటంటే వాళ్ళ అమ్మోళ్ళు మెడిటేషన్ చేస్తారండి. అదేంటమ్మా మెడిటేషన్ బాగుంటుందో? ఏ మెడిటేషన్ మాకు, ఆమెకు ఎంత యుగో అంటే మెడిటేషన్ అంటే ఆమె చూసి అసలు మెడిటేషన్ అంటే మాకు ఎరక్త పట్టిందని. చూడండి, ఒక చిన్న ఆమె వలన, ఒక చిన్న మొత్తం వలన ఎంటైర్ ధ్యానులకి ఎంత వస్తుంది చూడండి. నేను అమ్మని ఈయనంటది. అది కాదమ్మా, అందరూ అలా ఉండరు, ఆమె ఏదో ఉంటుంది, మీరు ఏదో చూసుంటారు కదా తల్లి. వాళ్ళిద్దరు, మీరు ఇందాక గురుగా చెప్పారు కదా, వాళ్ళ అబ్బాయి అమ్మాయి బాగుంటారు, చాలా చదువుకున్నారు, మీ అమ్మాయి చదువుకుంది, మేము గ్యారంటీ ఉంటాం, పెళ్లి చేసాం, వేరే విషయం అనుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నానంటే మీకు, అంటే ధ్యానులు ఎలా ఉండాలి. మనం కూడా మిగతా వాళ్ళతో ఇసుకుపడ్డాం అనుకోండి, ఉపయోగం ఏంటంటే మనం నేర్చుకొని ఏమైపోయింది. ఆ ధ్యానం చేసి మనం ఎలా మెచ్యూర్డ్ అవ్వాలి, ఎలా హై లెవెల్ ఉండాలి, ఎలా మృదుగా మాట్లాడాలి. ప్రతిదీ మనం మిగతా వాళ్ళకి మోడల్ అవ్వాలి, మిగతా వాళ్ళకి మనం ఉదాహరణ అవ్వాలి. ఓ మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే ఇలా ఉంటారా, మనం 10 మాటలు చెప్పిన దానికంటే కూడా ఇలా ఉంటే వాళ్ళంతటా వాళ్ళే వస్తారు మాకు కూడా మెడిటేషన్ నేర్పమని. అంటే మనం సాకారం చేస్తా, మెడిటేషన్ చెప్తా, ఇది కూడా చేసామనుకోండి, మన ప్రవర్తన కూడా ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉండి, మన పత్రిక ఆశయాన్ని ఇంకా చాలా చాలా ముందుకు తీసుకెళ్ళడానికి మనకి స్కోప్ ఉందండి. కానీ పిరమిడ్ మాస్టర్స్ ఏం చెప్తారు సారు, ఈస్ట్ అండ్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్. పిరమిడ్ మాస్టర్కి మంచి తెలివి కూడా ఉంది, బ్రహ్మాండం తెలియగలవాళ్ళు మనోళ్ళు. ఒకసారి ఎట్నే ఒక ఆయన ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు. ఏం చేస్తున్నారు మీరు, అప్పటి నుంచి ఖాళీకి కూర్చున్నారు, మీరు కళ్ళు మూసుకున్నారు నన్నంటే, మేము మెడిటేషన్ చేసుకుంటున్నామండి. మెడిటేషన్ ఏంటి, అదంటే పెద్ద గొప్పే ఉంది. నేను ప్రశ్న వేస్తాను మిమ్మల్ని, నేను ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్తే నా ప్రశ్నకి నేను మీకు 10,000 ఇస్తాను. మీరు నా క్వశ్చన్ వేయండి, నేను సమాధానం చెప్తే 1000 రూపాయలు ఇవ్వండి. సార్ నేను పిరమిడ్ మాస్టర్ ఏదో ధ్యానం చేసుకుంటున్నాను సార్, టైం ఉంది కదా, వాడు అనౌన్స్మెంట్ చేస్తాడు, కాసేపు ధ్యానం చేసుకుంటున్నా అంటే చెప్తున్నా కదా, మీరు ధ్యానం అంటారు, ధ్యానం అంటే మరి సబ్జెక్ట్ రావాలి కదా మీకు అన్నారు. సో ఈ పని ఎలా ఉందని, సరే సార్ ఏమని చెప్పారు మీరు క్వశ్చన్ వేస్తే నేను చెప్తే 10,000 ఇస్తారా, నేను వేస్తే మీరు చెప్పకపోతే మీరు చెప్తే 1000 రూపాయలు, అంతే కదా. ఓకే, ఒక జీవి కొండ మీదకి వెళ్ళేటప్పుడు 4 కాళ్ళతో వెళ్తుంది. ఒక జీవి కొండ ఎక్కేటప్పుడు 4 కాళ్ళతో వెళ్తుంది, దిగేటప్పుడు 3 కాళ్ళతో దిగుతుంది. ఆ జీవి ఏ జీవి? ఇంకా మనోడు ల్యాప్టాప్ తీసుకున్నాడు, ఎత్తుకున్నాడు, గూగుల్ ఎత్తుకాడు, అక్కడ ఎత్తుకాడు, ఇక్కడ ఎత్తుకాడు, అది ఇక్కడ. ఇంకోసారి చెప్పు. ఏం లేదు సార్, ఒక జీవి కొండ ఎక్కేటప్పుడు 4 కాళ్ళతో వెళ్తుంది, బట్ వచ్చేటప్పుడు 3 కాళ్ళతో దిగుతుంది. ఆ జీవి ఏది? మొత్తం ఎతికాడు, దొరకట్లా, ఏం లేదు. సారీ సరే 10,000 తీసుకో, నీకు చెప్పలేకపోయాను, తీసుకో 10,000 ఇచ్చాడు.
ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను. నాకు క్వశ్చన్ ఏముంది, ముందు నాకు ఈ సమానం చెప్పు, ఆ జీవి ఏంది సార్? నాకు కూడా తెలియదు, 1000 రూపాయలు తీసుకోండి అంటే. ఏం పిచ్చోళ్ళ ప్రైవేట్ మాస్టర్లు అంటే? అంత తెలియగలవాళ్ళు, అవునా కదా? అంత తెలివి ఉంది మనకి. ఎవరిచ్చారు మనకి? పత్రికలు ఇచ్చారు. అది ఉపయోగించాలి కదా, ఆ టైం పెట్టి కొట్టాలి డైలాగ్, అవునా కదా? కానీ కాకపోతే ఏంటంటే కొంచెము ఈ తగ్గించండి, ఈ ప్రిస్టేజ్ ఇవన్నీ ఉంటుంది కదా. అందుకని మొన్న కూడా అమ్మగారు చెప్పాను, ఒక సినిమాలో వాణిశ్రీ క్యారెక్టర్ ఉంటుంది. వాణిశ్రీ మీ అందరూ తెలుసు, అంత పొగరు అనమాట, చాలా పొగరు. పక్కింట వచ్చింది, వదిన గారు రండి కూర్చోండి. అదే యాదగిరి, అదే వదిన గారు వచ్చారు చూడు, నేను మొన్న సింగపూర్ వెళ్ళా కదా, సింగపూర్ వెళ్ళినప్పుడు కొన్ని కప్పులు తీసుకొచ్చా కదా, ఆ కప్పులతోటి మళ్ళీ నేను మొన్న లండన్ వెళ్ళా కదా, లండన్లో టీ పొడి పట్టుకొచ్చా కదా, ఆ టీ పొడి తీసుకొచ్చి ఈ కప్పుల్లో బీసి వదిన గారికి ఇచ్చేదా. వదిన తీసుకో వదిన. అమ్మాయి థ్యాంక్స్ అమ్మా, నువ్వు తాగవా? చీపాడు, నేను కాఫీ నేను టీ తాగను, నేను బోర్నవిటా తాగుతాను. అది తాగాల వద్దా? టీ తాగాల వద్దమ్మా? చెప్పింది మంచిగా చెప్పింది, మస్తుగా చెప్పింది. ఒకటే విషయంలో, నేను సింగపూర్ వెళ్ళాను, నేను లండన్ వెళ్ళాను, కప్పులు తీసుకొచ్చాను, టీ పొడి తీసుకొచ్చాను, అంత బాగానే ఉంది. అక్కడ ఆగచ్చు కదా. అమ్మ నువ్వు తాగకుండా వచ్చి నేను టీ తాగను, నేను తాగను, నేను బోర్నవిటా తాగుతా. ఆ కప్పు ఇలా తీసుకెళ్ళి తాగాల వద్దా? అలాంటి వాళ్ళు మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని దానికి మీరు అలా వెళ్ళకుండా మనకేంటంటే, మన కులం లేదు సార్, మన కులమే ధ్యాన కులం. మన ధ్యాన కులం, ధ్యాన కులం ఉంది, అవునా కదా? ఇంకేంటి, మనలో మనకే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అందుకనే నేను చూశాను సార్, చాలామంది వస్తున్నాం. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జరిగింది, ఒక మ్యారేజ్కి వెళ్ళాను. నేను ఏదైనా సిటీలో ఉంటే నా శిష్యులు కానీ ఎవరైనా సరే మ్యారేజ్ పిలిస్తే మటుకి నేను మానేను. ఎందుకంటే ఆ పెళ్ళి ఒక్కటే జీవితంలో ఒక్కసారి వస్తుంది. మనం ఏమన్నా అమితాబ్ బచ్చన్, మనం ఏమన్నా అజరుద్దీన్ కాదు, లేకపోతే మిగతా వాళ్ళు కాదు 2-3 సార్లు చేసుకోవటం. ఆయన వచ్చారు, మ్యారేజ్కి వచ్చాము, ఇక్కడ కూర్చున్నాను, మా శిష్యుడు పిలిచాడని వెళ్ళాను నేను. అందరూ వచ్చి జడ్జి గారు వస్తున్నారు అంటే నేను కూడా లేచి ఉంచున్నా. ఆయన వచ్చారు, చూసి మాస్టారు మీరు వచ్చారండి సార్, మీరు ఉండారు ఇక్కడ, మా సార్ అయినా అని. ఏంటి బాబు అంటే, నేను CA డిస్కంటిన్యూ చేశాను సార్, తర్వాత LLB చేసి ఎగ్జామ్ రాసి ఇలా డిస్ట్రిక్ట్ జడ్జిని అయ్యాను సార్. గుడ్ అమ్మా, సార్ కూర్చోండి సార్ అని అయిపోయింది. ఏదంటే పలానా డిస్ట్రిక్ట్ చెప్పాడు. ఏం కేసులు వస్తాయి నీకు మటు అంటే, విడాకుల కేసులు ఎక్కువ వస్తాయి సార్ నాకు అన్నాడు. విడాకులు మంచి పాయింట్. విడాకుల కేసులు వచ్చేస్తే ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది? ఇంకెవరు సార్? తల్లిదండ్రులదే పాత్ర అండి. ఈ వాట్సాప్ వలన ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది, అమ్మా అదేదో పెరుగు వంకాయ కావాలంటే మా మా ఆయనకి, నీకేం కర్మే పెరుగు వంకాయ ఇవ్వాలి, నువ్వు ఇంటికి వచ్చి నేను చూసుకుంటా, అది లేకపోతే మీ అత్తగారు ఉండమని చెప్పు. ఈ వాట్సాప్ వలన వీళ్ళు రమ్మంటం వలన ఇది. అందుకనే మనం ఏమనుకున్నా అంటే, ఎక్కడో మీటింగ్లో మన పిరమిడ్ మాస్టర్స్లో విడాకులు ఎక్కువ లేవు అసలుకి. ఎందుకు? ధ్యానం. ఎవరికి? మన పత్రికారికి థ్యాంక్ చెప్పాలి. అందుకనే నేనేమంటానంటే ఒక జంట 20 సంవత్సరాలు కనుక కలిసి ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అర్జీ పెట్టుకుందాం, పద్మశ్రీ అవార్డు ఇవ్వమని చెప్దాం. ఏమంటారు? అదే జంట 30 సంవత్సరాలు కనుక కలిసి ఉంటే పద్మభూషణ్ అవార్డు ఇవ్వమని చెప్దాం. అదే జంట 40 సంవత్సరాలు కలిసి ఉంటే పద్మ విభూషణ్ ఇవ్వమని చెప్పుకుందాం. అదే జంట 50 సంవత్సరాలు కలిసి ఉంటే భారతరత్న ఇవ్వమని చెబుదాం. మన వాళ్ళు ఎవరన్నా భారతరత్న ఉండారు ఇక్కడ? సో ఇక్కడ మనం ఇచ్చుకుందాం సార్ భారతరత్న.
సో ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అండి. ఎన్ని రోజులు ఉంటాం సార్? అండ్ ఒకళ్ళొక్కరికి అడ్జస్ట్మెంట్ అయితే ఎంత ఆనందం ఉందండి. అందుకని చెప్తాను, మీరు భర్తకుంటే భార్యని ఎంత గౌరవించాలంటే, అమ్మవారు నీ కోసం నీ దగ్గరకు వచ్చి నీ ఇంటి పేరు మార్చుకొని తన దేహాన్ని ఇచ్చేసి నీకు పిల్లల్ని ఇస్తుంది. ఆమెకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు, ఎంత ఇది ఉండాలి. అప్పుడెప్పుడో చిన్నప్పుడెప్పుడు పిలితే ఒసాయి గిసాయి పిలుస్తారు. ఈరోజు పోయినాయి సార్. ఆమె అయిపోయిన తర్వాత ఆమె కూడా మన అమ్మని పిలవాలి, ఏమ్మా రామ్మ అని చెప్పాలి. అవునే కదా? అది ఒకటి. రెండోది, భర్తలారా, భార్యలు చెప్పాను, భార్యలారా జాగ్రత్త. మీ భర్త మిమ్మల్ని బరాయించేవాడు. మీ భర్త మీకోసం ఏది ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. పిల్లల కంటే ముందు మేము ఆలోచిస్తారు. అవునా కదా? అందుకని మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏదో పర్సనాలిటీ కాదు, సేమ్ కాదు, ఐడియాస్, సేమ్ ఐడియాస్ ఉండడం వల్ల మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం. అంతేగాని ఒకళ్ళు ఎత్తుకుండి ఒకళ్ళు తక్కువ ఉండి లేకపోతే ఇద్దరు సేమ్ ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే కాదు. మనం ఒక మ్యారేజ్కి వెళ్తే అబ్బాయి చాలా హైట్గా ఉన్నాడు, అమ్మాయి ఏమన్నా చాలా చిన్నగా ఉంది. నేను అన్నాను మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏం సార్ జోకేస్తారు మీరు? వాడేమన్నా ఆయనతో వచ్చిన హైట్ ఉంటాడు, జయభద్ర లాగా ఉంది ఏమో, మేడ్ ఫర్ ఈచ్ అంటాడు. పీనాకో అంటే పిచ్చి నాకు కొడక, అది కాదురా. అందుకని చిన్న అనమాట. ఏం చేయాలి మరి? పీనాకు అంటాం. పీనాకు అది కాదురా, ఉద్దేశం అది కాదు. ఏంటంటే ఆ అబ్బాయి ఐడియాస్, ఈ అమ్మాయి ఐడియాస్ ఎప్పుడు కలిసి ఉంటాయి. వాళ్ళు జీవితాంతం కలకాలం ఉంటారు. వాళ్ళు మధ్యలో ఎవరిని రానియరు. అందుకని నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం. పర్సనాలిటీ ఒక్కడు కాదు, అందుకని ఉండాలి. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మనము ధ్యానులము, వీళ్ళందరికీ మనం మోడల్ అయ్యాలి. వీళ్ళందరూ మనం చూసి నేర్చుకోవాలి. మనం వాళ్ళకి లీడర్ అయిపోవాలి. చూడండి ఎలా ఉండారో మెడిటేటర్స్. వాళ్ళు ఎంత ధ్యానం చేసుకొని ఎంతమందికి ధ్యానం చెప్తున్నారో, ప్లస్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ప్రవర్తన ఉంటున్నారు, ఎలా స్వీట్గా మాట్లాడుతున్నారు, ఎలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, ఎన్ని అనురాగంగా మాట్లాడుతున్నారు అనే దాన్ని మీరు పెట్టుకోవాలి మాస్టర్. ఆప్యాయత, అనురాగం ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఏమ్మా ఏం తల్లి బాగుండారా అన్నాను, మీరు ఎలా ఉండారని అడగండి. అందుకని ఏం చెప్తారంటే, ధ్యానమాచక్రం వచ్చేటప్పుడు ఏం చెప్తారంటే నా స్పీచ్లో, మీరు రావటం కాదు, మీ చుట్టాలను తీసుకురండి, మీ పక్కింటోళ్ళని తీసుకురండి, మీ విరోధులను కూడా తీసుకురండి. మీ విరోధుల దగ్గర కూడా మాట్లాడాలి మనం. ఎందుకంటే ఎవరికి ఎవరు కాదు సార్. ఎందుకు మనకెందుకు ఈగో? వాడుకుంటే ఉండొచ్చు. అందుకనే ఒకడు కోనపతిలో అమితాబ్ బచ్చన్ క్వశ్చన్ అడిగాడు, సార్ మీరు ఏంటి సీక్రెట్? ఇన్నేళ్ళు మీరు ఫ్యామిలీతో ఉండారు, ఇన్నేళ్ళు మీ వైఫ్తో ఉండారు, ఎప్పుడు మీ ప్రాబ్లమ్స్ లాదా, వాట్ ఇస్ మీ మంత్ర అంటే, ఒక మంత్రం చెప్తాను మీకు, ఆ మంత్రం ఫాలో అవ్వండి, ఎప్పుడు డే హ్యాపీ అంటే అందరూ రిజిస్టర్స్ మొత్తం విన్నారు. ఏంటి సార్ ఆ మంత్రం? అది ఒకటే ఒక మంత్రం, సారీ. సింపుల్. ఆ సారీ చెప్పం మనం, ఎందుకంటే మనకి ప్రిస్టేజ్, ఏదో ప్రిస్టేజ్ మనకి. అది చాలామంది ఎంత ప్రిస్టేజ్లో ఉండారంటే, ఈ జీవితం మొత్తం ప్రిస్టేజే. మరీ అబౌట్ హై లెవెల్లో. ఒకడు అడుగుతుంటాడు, అరే నీ కూతురు నా కొడుకు ఇచ్చేరా. ఎలా? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంట్రా? నువ్వు ఏ లెవెల్ అనుకున్నావు? ఆఫ్టర్ ఆల్ నా లెవెల్ ఏంటి, నా స్టేజ్ ఏంటి, నీ స్టేజ్ ఏంటి, నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి అంటాడు. ఇద్దరం సేమ్ లెవెల్. ఏం 7 లెవెల్ రా నువ్వు? ఆఫ్టర్ నాంపల్లిలో బిచ్చగాడివి, నేను హైటెక్ సిటీలో బిచ్చగాడిని. ఏం చేయాలి? నాకు ఇద్దరు బిచ్చగాళ్లే లెవెల్ అనమాట. కలకత్తాలో రియల్ జరిగిన స్టోరీ ఒకటి చెప్తాను మీకు. కలకత్తాలో ఒక ఆయన కలకత్తాలో బిచ్చమెత్తుకున్నాడు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన పుస్తకంలో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పుస్తకంలో ఒక బిచ్చగాడు కలకత్తాలో బిచ్చమెత్తుకుంటున్నాడు. ఎత్తుకుంటే ఈ లోపల
దేవుడు వచ్చాడు. నాకు ఏమైనా దానం చేస్తావా, నాకు ధర్మం చెయ్యి, నాకు ఏమైనా దానం చేస్తావా అని అడుగుతాడు. మనకు తెల్లో సామెత, అడుక్కున్నోడు కూడా గిక్కునోడు ఇంకోటి అనుకొని అని చెప్పి ఒక చిన్నది చేస్తాడు. ఒక చిన్న కాయిన్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం కొమ్మరించుకుంటే ఆ చిన్న కాయిన్ బంగారం అయింది. అతనే దేవుడు. అప్పుడు అనుకుంటాడు ఆ బిచ్చగాడు, ఎంత తప్పు చేశానురా, ఆ దేవుడు వచ్చినప్పుడు మొత్తం ఇచ్చేస్తే నా జీవితం మొత్తం మారిపోయేదే. ఒక చిన్నది ఇంత కంజూస్ అయిపోయానే, చిన్నదానికి ఉన్న దాంట్లో కొంచెమన్నా ఇచ్చేస్తే బాగుంటుందే అని చాలా వాపోతాడు. కానీ పాయింట్కి ఎందుకు వస్తున్నానంటే, పత్రి గారు ఇది స్టార్ట్ చేశారు, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. దానికి అనుబంధంగా పిఎంసి స్టార్ట్ చేశారు, పిఎంసి ట్రస్ట్. మరి దాన్ని కనుక డొనేషన్ ఉంటే పిఎంసి ఛానల్ నడుస్తుంది. ఆ డొనేషన్ మీ అందరి వల్ల అంబాసిడర్ నడుస్తుంది. అందుకని మీ అందరినీ శిరస్సు వంచి నమస్కారం చేసి అడిగింది ఏంటంటే, మీకు దాంట్లో కొంచెమైనా ఈ పిఎంసి ట్రస్ట్కి డొనేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను. అడగకపోతే మీరు లేరు కదా, అంబాసిడర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో రకంగా అవ్వచ్చు. అందుకనే ఈ పిఎంసికి ఒక పక్కన పత్రి గారు కాయన అయితే, రెండో పక్కన మీరే మాస్టర్స్. మీరు లేకపోతే పత్రి గారు లేరు, పత్రి గారు లేకపోతే మీరు లేరు, మీ ఇద్దరు లేకపోతే పిఎంసి లేదు, పిఎంసి ట్రస్ట్ లేకపోతే పిఎంసి ఛానల్ లేదు. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. అందుకని మీరు అడగకపోతే మరి సార్ ఎప్పొచ్చి పిలిచి ఇది మంచిగా రూమ్లు ఇచ్చారు, మంచిగా భోజనం పెడుతున్నారు, మీటింగ్ పిలిచారు డబ్బులు అడగటం కోసం అంటే, మరి అడగకపోతే అమ్మాయిని పెడతారు కదమ్మా, అవునా కదా, చెప్పాలి కదా. మరి పత్రి గారు ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళాలి కదా, మరి తీసుకెళ్ళాలంటే చెప్పాలి కదా. మరి అది మీ విషయం. ఇవ్వటం ఇవ్వకపోవటం చెప్పటం మా ధర్మం. అందుకు చెప్తున్నాను, ధర్మం చెప్పటం మా ధర్మం, ఇవ్వటం ఇవ్వకపోవటం చేయటం మీ ధర్మం. కానీ ఒక్కడి మడికి చెప్తున్నానండి, మీరిచ్చిన ప్రతి పైసా సక్రంగా ఉపయోగపడుతుంది. మీరిచ్చిన ఒక పైసా కూడా అన్యాక్రాంతం అవ్వట్లేదు మాస్టర్స్. అది గుండె మీద చేసుకొని చెప్తాను 100%. ఎందుకంటే అసలు క్వశ్చనే లేదనమాట. మాకు చెప్పా కదా మీకు అంతకుముందు, ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. అందరూ రామాయణంలో అన్ని చేస్తారు, అన్ని కాండాలు చదువుతారు. లాస్ట్ కాండం ఉత్తరాఖండలో 78, 79 సర్గలలో ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఇంత గురుగారు చెప్పారు, కుక్క కూడా బాగా వస్తే బాగుంటుంది. ఒక కుక్క వచ్చేసి రాజసౌధం దగ్గర పెద్దగా మరుగుతుంటుంది. రాముడికి కుక్క భాష తెలిసినప్పుడు లక్ష్మణ్ని పంపించేసి, లక్ష్మణ బాధపడుతుంది, అది కలుక్కొని రా అంటాడు. వెళ్ళొచ్చి కుక్కను అడుగుతాడు, ఏమైంది నీకు అని. కుక్క భాష తెలుసు కాబట్టి, నేను ఇలా మార్నింగ్ అటు ఇటు తిరుగుతుంటే ఒక వ్యాసకుడు, ఒక బిచ్చగాడు వచ్చేసి అటు ఇటు తిరిగితే నన్ను కొట్టాడు. నా బిచ్చగాడిని పిలిపించి ఏంటి కొట్టావని, నాకు కొట్టానంటే పొద్దున్నీ తిరుగుతున్నాను అటు ఇటు, ఎవరు బిచ్చవేయలేదు, అందుకని కోపం వచ్చి అటు ఇటు తిరుగుతుంది కుక్క, అందుకని కొట్టాను. అప్పుడు ఏమంటాడంటే రాముడు ప్లస్ మంత్రులు, ఇతనికి ఏమి చేయమంటావు అంటే, అప్పుడు ఏమంటుందంటే ఆ కుక్క, ఈయనకి కూడా ఒక ట్రస్టీగా చేయండి సార్. అదేంటమ్మా మంత్రులు అన్నారు, అదేంటమ్మా నువ్వు పనిష్మెంట్ ఇవ్వమంటే నువ్వు పొగుడుతున్నావు ఏంటంటే, కాదు సార్, ఈ ట్రస్టీస్ కనుక తెలియకుండా తెలుసో తిన్న తప్పు చేస్తే నెక్స్ట్ జన్మలో కుక్కలాగా పుడతారు. నేను పోయిన జన్మలో ఇలా చేశాను కాబట్టి నేను కుక్కలాగా పుట్టాను, ఆ కుక్కలాగా ఉండా కాబట్టి నేను అనుభవిస్తున్నాను. ఈ విషయము ప్రతి ట్రస్టీస్కి, మన పిఎంసి ట్రస్ట్ వాళ్ళకి అందరికీ తెలుసు మాస్టర్స్. ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే అందుకనే మేము 10 సార్లు ఎందుకు నా డబ్బులు పెట్టుకుని వస్తున్నానంటే, ప్రతి పైసా మీరు ఇచ్చింది పవిత్రమైన అమౌంట్, ఆ పవిత్రమైన కార్యక్రమం కోసమే ఉపయోగించాలి. అది అలా జరుగుతుంది కాబట్టి మీకు చెబుతున్నాను మాస్టర్స్. సో ఇది మన ఛానల్ని మనము కాపాడుకోవాలంటే కావాలి సార్. మేము చిన్న అమౌంట్ ఇస్తే ఏమవుతుంది, చిన్న పాయలు ఏమవుతుంది, గోమతి నది ఉంది ఇక్కడ, చిన్న పాయే ఎక్కడి నుంచి వచ్చింది,
ఎంత ఫేమస్ అయింది. ఈ ఈ నైమిషారణ్యం ఎంత ఫేమస్. మీరు అందరూ రావాలని ఇక్కడ రాలేదు సార్, వచ్చి ఉండరు, రాలేకపోయి ఉండొచ్చు కొంతమంది. ఇది రావాలంటే అదృష్టం కావాలి. ఎందుకంటే గురువుగారు చెప్పుంటారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, దేవతలు అందరూ వెళ్ళేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళేసి మాకు ఒక మంచి పుణ్యస్థలం కావాలి ధ్యానం చేసుకోవడం కోసం, తపస్సు చేసుకోవడం కోసం అంటే, అప్పుడు బ్రహ్మ దర్భల్ని చుట్టి రౌండ్ లాగా చుట్టి వదిలేస్తాడు అన్నమాట. ఇది పోయి ఎక్కడ ఆగుతుందో అక్కడ వెళ్ళి చూడండి మీరు అంటారు. అక్కడికి వచ్చేస్తే అది అరణ్యం, మొత్తం అరణ్యం ఉంది. ఇదేంటి అరణ్యంలో చెప్పారు ఈ బ్రహ్మ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి గారు ఏం చేశారు, తన సుదర్శన చక్రాన్ని పంపించి ఈ చక్రం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ మీరు తపస్సు చేసుకోవచ్చు అంటారు. ఆ చక్రం కూడా వచ్చేసి బ్రహ్మ ఎక్కడైతే వేసి పంపించిన ఉందో అదే అక్కడ వచ్చింది, ఆ సెంటర్ పాయింట్. ఆ సెంటరే నైమి. నైమి అంటే సెంటరు. నైమి అరణ్యం, నైమి శారణ్యం. ఇది ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారు, ఎంతమంది ఋషులు ఇక్కడ సిద్ధి పొందారు, ఎంతమంది పవిత్రమైన గ్రంథాలు ఇక్కడ రాశారు. సైనికాల కానీ వ్యాసమూడు కానీ ఇవన్నీ మనకు తెలిసినయే. సత్యనారాయణ స్వామి ఇక్కడ ఉన్నారు. ఈ ప్లేస్ చూడండి, ఈ ప్లేస్ ప్రతిరోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. ఆ ప్లేస్ మనకి ఇచ్చారు ఈరోజు. ఆయన గురువుగారు ఎంత ధ్యానానికి చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, అర్థం చేసుకోండి. ఈ ప్లేస్ అంటే మామూలుగా అయితే మీకు రోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుంటుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉండారు, అమ్మవారు ఉండారు, ఇక్కడ వ్రతం జరుగుతుంటుంది. మనం వచ్చాం కాబట్టి మనకి ఇచ్చేసేది వారు పైన పెట్టున్నారు ఈరోజు. అంటే వారు మన గురువు గారు గరిమెళ్ళ వెంకట రమణ గారు మనకి ధ్యానానికి చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే మనం ఇక్కడ ఉన్నాము ఈరోజు. ఇక్కడ మనం ఉండి ఈ నైమిషారణ్యంలో ఏ ప్లేస్లో ఎక్కడ చేసినా కూడా జపం చూడండి ఎంత ఉంటుందో. జపం అనొచ్చు, ధ్యానం అనొచ్చు, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్. అలాంటి పవిత్రమైన ప్లేస్లో మన పవిత్రమైన మనం పత్రి గారిని గుర్తు చేసుకుంటూ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కోసం ఇది మన నంది. ఇప్పుడు 7 years అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయి 8వ సంవత్సరంకి వచ్చాం. 8వ సంవత్సరంకి వచ్చినప్పుడు నడుస్తుంది. చాలామంది చెప్తుంటారు అది నడవదు, చెప్పుకోండి, వాళ్ళ ఒపీనియన్. కానీ ధర్మం మాస్టర్స్, మన డ్యూటీ మనం చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, మన విధి మనం చెయ్యాలి. మన విధి మన ధర్మం. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. జరిగింది, ఒక ఆయన బిల్డర్ ఉన్నాడు. బిల్డర్ దగ్గర ఒక ఆయన రామయ్య అనే ఆయన 30 ఏళ్ళు పనిచేశాడు. సార్ నేను వెళ్ళిపోతాను, 30 సంవత్సరాలు పనిచేశాను, నేను రెస్ట్ తీసుకుంటాను, రిటైర్ అవుతాను. అదే రామయ్య లాస్ట్లో ఒక పని చేసి పెట్టరా, ఒక చిన్న ఇల్లు కట్టి పెట్టరా. ఒకటి లాస్ట్ ఇల్లు, ఇదే ఇల్లు లాస్ట్ ఒక ఇల్లు కట్టి పెట్టినాం. అబ్బా ఎప్పుడు నుంచి చెప్తున్నాను మీకు, నేను వెళ్ళిపోతాను సార్ చెప్తున్నా కదా మీకు. అదే చిన్న ప్లీజ్ రా, ఒక చిన్న ఇల్లు కట్టుకోట్రా అని ఒక 500 గజాల్లో ఒక ఇల్లు కట్టమని ఇస్తాడు. ఈ రామయ్య కోపం వచ్చేసి ఎన్నిసార్లు చెప్పినా ఇచ్చేస్తున్నాడు, ఏంటి ఏంటి అని చెప్పేసి సరిగ్గా నాసిరకం మెటీరియల్ వాడేసి సరిగ్గా కట్టకుండా ఒక 6 నెలల్లో సరిగ్గా క్యూరింగ్ చేయకుండా ఎట్టుకట్ట అనుకున్నానని చెప్పేసి ఆ బిల్డింగ్ కట్టేశాడు. సార్ బిల్డింగ్ అయిపోయింది, నేను చెప్పా కదా, ఇంక నా వదిలిపెట్టాను, వెళ్ళిపోవాలి నువ్వు, ఇదే కీస్ సార్, తాళం కూడా వేసాను. ఆ కీస్ ఇచ్చి ఆ సేటు, అరే రామయ్య ఈ ఇల్లు నీ కోసం రా, ఈ ఇల్లు నీ కోసం కట్టమని చెప్తున్నారా, నీకేమి ఇయ్యలేం కదా, డబ్బులు ఇస్తే నువ్వు చెడగొట్టుకుంటావు కదా, నీకు ఇల్లు ఇద్దామనుకున్నాను అందుకని కట్టమన్నాను రా అన్నాడు. ఇంకా చూడండి ఆ పొజిషన్ ఎలా ఉంటుందో. ధర్మం, మన డ్యూటీ మన ధర్మంలో చేశామా, ప్రతిదీ చిన్నది కూడా. అందుకనే మాస్టర్స్ ఇంకోటి చెప్తాను మీ అందరికీ, చాలామంది ఇక్కడ చాలామంది ఏదో ఒకరితో తప్పితే అందరు నాకంటే ఏజ్లో పెద్దోళ్ళు కాదనుకుంటున్నాను నేను. కానీ దయచేసి మీరు నా వయసు అడగద్దు. ఎందుకంటే లేడీసే కాదు జెంట్స్ కూడా ఈ మధ్య వయసు చెప్పడం భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రైల్లో వచ్చారు కదా, రైల్లో లోవర్ బర్త్లో కూర్చున్నారు ఇద్దరు ముసలోళ్ళు. వాడు కృష్ణయ్య, సుబ్బారావు, వెంకయ్య. అరే సుబ్బారావు నీ వయసు ఎంతరా? పక్కన రామారావు, నా వయసా మొన్ననే 19 20 వచ్చినాయిరా. అలానా
మరి నీ వయసు ఎంత సుబ్బారావు? నేనా? మొన్ననే 17 వెళ్ళి 18కి వచ్చా. ఈ లోపల పైన బెర్త్లోంచి ఒక కింద పడ్డాడు. నువ్వు ఎవడురా? నేను ఇప్పుడే పుట్టా. అందుకని మన కర్తవ్యం మనం చేద్దాము, మన ధర్మం మనం చేద్దాము. మన ధర్మం మనం ఎలా చేస్తుంటే అంత తిరిగి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ఎంత అంటే జరిగింది. ఒక ఆమె ఒక కంపెనీకి జాయింట్ మేనేజింగ్ డైరెక్టరు. హస్బెండ్ లేడు, హస్బెండ్ బయటికి వెళ్ళాడు. సాయంత్రం అయిపోయింది, ఆ మీటింగ్కి డ్రైవర్ రాలేదు. మీటింగ్ అంతా అయిపోయింది, పొద్దున్న భోంచలేదు. ఇంకా షార్ట్ కట్ వెళ్దామని పొలాల మీదకి వెళ్తుంది, షార్ట్ కట్లో వెహికల్ తీసుకొని. ఈ వెహికల్ వెళ్తుంటే మధ్యలో ఆ వెహికల్ పంచర్ అయింది. అది నవంబరు డిసెంబర్ నెలలో, అసలుకే చలి. పంచర్ అయింది, ఆమెకు తెలియదు. డ్రైవర్ లీవ్లో ఉన్నాడు. ఏం చేయాలి? కింద దిగింది. ఏం చేయాలి అనుకున్నప్పుడు అందరూ వస్తున్నా కానీ ఎవరు ఆపట్లేదు. ఒక మోటార్ సైకిల్ వచ్చాడు. ఏం భయపడిపోయింది. వాడు ఎవరు తెలియదు కదని ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ ఏమైంది? ఏం లేదు, నా కారు టైర్ పంచర్ అయింది అంటే, అమ్మ నేను మెకానిక్ని, మీకేం పర్వాలేదు, మీరు లోన కూర్చోండి, మీకు లోన స్టెపినీ ఉందా? ఉంది, నేను మారుస్తానమ్మా అని చెప్పి మీరు లోన కూర్చోనని టక్ టైర్ మార్చేశాడు. అమ్మ నేను టైర్ మార్చేసి మీరు వెళ్ళిపోండి అండి. నీకు ఎంత ఏమంటావు? అమ్మ చిన్న పని తల్లి, అవసరం లేదు నాకు, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి, సహాయం చేయండి అని వెళ్ళిపోతాడు. ఇంకా ఏమో అలా ఆలోచిస్తూ ఉంటుంది, అరే ఈరోజు ఇలాంటి వాళ్ళు ఉండారని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. మధ్యలో పొద్దునుంచి ఏం చేయలేదు, కాఫీ బిస్కెట్ తప్పితే ఏం లేదు, ఆకలి అవుతుంది. ఏం చేయాలి అని చెప్పి పక్కన ఒక డాబా కనపడింది. డాబా దగ్గరికి వెళ్ళింది ఏదో తిందామని. ఆ లోపలికి వెళ్తే ఒక ఆమె నిండు గర్భిణీ స్త్రీ అక్కడ సర్వీస్ చేస్తుంది. ఈమె తింటుంది. అనిపిస్తుంది ఈమెకి డబ్బులు ఎంత అవసరం లేకపోతే ఈ దాంట్లో కూడా ఆమె పనిచేస్తుంది అనుకొని ఆమె తినేసి బిల్లు కట్టేసి రాసింది అక్కడ, ఇప్పుడు నీకు డబ్బు ఎంతో అవసరం కాబట్టి, ఈ గర్భవతి ఉన్నప్పుడు కూడా నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి ఈ డబ్బులు నేను నీకు ఇస్తున్నా అని చెప్పి 30,000-40,000 అక్కడ రాసి ఆ ప్లేట్ కింద పెట్టేసి, ఇది నీ కోసం, నీ బిల్లు ఆల్రెడీ పే చేశాను, ఇది తీసుకెళ్ళమంటుంది. ఆ అమ్మాయి అన్ని ప్లేట్ ఎత్తేటప్పుడు మొత్తం చూసుకుంటే కనపడింది ఇది. అది తీసుకొని ఇంటికి వెళ్ళి హస్బెండ్ తోటి, మామా నువ్వు నాకు నా డెలివరీ ఖర్చులకు నీకు ఓవర్ ఎక్కర్లేదు, ఆమె ఇలా డబ్బులు ఇచ్చేసింది, అందుకని నువ్వేం బాధపడకూడదు, నువ్వేం అప్పులు చేయక్కర్లేదు అంటది. అలానా అంటాడు అతను ఎవరు తెలుసా? ఆ మెకానిక్, ఆ కారు టైర్ మార్చిన మెకానిక్. నువ్వు ఏమి ఇస్తావో నువ్వు అతనికి అదే తిరిగి వస్తుంది నీకు. నువ్వు ఏం సహాయం చేస్తావో అదని తిరిగి వస్తుంది. అందుకని అంత మన చేతిలో ఉంది. మనమే మనకి మన కర్తలో మనం చేసే పనికి మనము. అందుకని మళ్ళీ పాయింట్కి వస్తున్నాను, మీరు చేయగలిగినంత చేయండి. పిఎంసికి ఆ పిఎంసి ఛానల్ పెట్టండి. ఇప్పుడు దాదాపు 5 crores హౌసెస్కి వెళ్ళింది వరల్డ్ మొత్తంలో. ప్రతి వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఇది ఏం చేస్తున్నది అంటే. దాంట్లో కష్టాలు చాలా ఉండేయమ్మా, చాలా 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 ఉన్నాయి. అయినా కూడా పత్రికారికి మాట ఇచ్చామని చెప్పి అందరూ కష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు అందరూ ప్రతి వాళ్ళు మీ ఫస్ట్ హిస్టరీ చూస్తే ప్రతి వాళ్ళు గ్రేట్ మాస్టర్స్, ప్రతి వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నారు, ప్రతి వాళ్ళు ఎంతో బ్రహ్మాండం చేస్తున్నారు. శాకాహారం కానీ, మెడిటేషన్ కానీ, వచ్చిన వాళ్ళ ఆప్యాయం కానీ ఇంకోది ఏంటంటే మన దగ్గర ఎంతో ఆప్యాయం. మనం తెలియపోయినా కూడా ఒక మెడిటేట్ ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఆప్యాయంగా పిలిచి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి భోజనం పెడుతున్నారు అంటే చూడండి, మనకి ఈ ఆప్యాయత ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇంత ఆప్యాయంగా ఇంత ఎక్కడ? ప్రతి వాళ్ళు ఒక్కరు కాదు, ప్రతి ధ్యానులు పత్రి గారు అలా తయారు చేశారు మనల్ని. సో మనం అందరం అందుకని ఏం తెలుసా, మనం అవన్నీ మాట్లాడదాం. మనం ధ్యాన కులములు, మనం ధ్యానులు, మనం అంతా ఒకటే. అందుకని మనగా ఉందాం. మనం మిగతా వాళ్ళకి మనం మోడల్ అవుదాం. మనం చూసి నేర్చుకోవాలి. వాళ్ళు
మనం చూసి మన కోసం ధ్యానం నేర్చుకోవాలి వాళ్ళు. అరే ఈ ధ్యానంలో ఇంత ఆనందం ఉందా, ఇంత ఉందా. ఇంకోటి ఏంటంటే మీరు ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాత జీవితాన్ని ఎలా ఆస్వాదించాలంటే ఒకే ఒక టెక్నిక్ అమ్మ. దీంతో పాటు ధ్యానంతో పాటు జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. ఇంగ్లీష్లో యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. కొన్నిటి కారణాలు ఉండదు. ఇలా అయితే అలా అవుతుంది, అలా అయితే ఇలా అవుతుంది కాదు, అది జరగాల్సింది అంతే. అది నేను గురుగారు చెప్పారు జ్యోతిష్యం మీద, అది జరగాల్సినది. నేను చెప్పి జరగడం కాదు అది. యాక్సెప్ట్, జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. ఎప్పుడైతే మీరు జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోవటానికి మీరు రెడీ అయిపోతారో అప్పుడు దుఃఖంలో కూడా సంతోషం ఉంటుంది, దుఃఖంలో కూడా ఆనందం ఉంటుంది. ఏమా మీరు చూడండి, మన బాడీలో మీ ఏ నొప్పి వచ్చినా కూడా ఆ బాడీ అదే క్యూర్ చేసుకుంటుంది ఎక్సెప్ట్ పన్ని నొప్పి. అందుకనే అన్నిటికంటే పంటి నొప్పి ఏం తెలుసా, అన్నిటికంటే పెద్దది. అందుకనే ఒకసారి చెప్పండి ఎవరికో, పంటి నొప్పి వలన ఉపయోగాలు ఏంటి? పంటి నొప్పి వలన ఉపయోగాలు ఏంటి చెప్పండి. ఐస్ క్రీమ్ తినొచ్చా? పంటి నొప్పి వస్తే ఐస్ క్రీమ్ తినొచ్చా? పంటి నొప్పి వలన ఉపయోగాలు ఏంటంటే, పంటి నొప్పి వచ్చినప్పుడు మిగతా ఏ నొప్పి ఉన్నా కూడా అన్నిటిని మర్చిపోవచ్చు. అంత సివియర్గా ఉంటుంది ఇది, అంత సివియర్గా ఉంటుంది. ఒకసారి ఎప్పుడు నాకు తలనొప్పి వచ్చింది, తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే పంటి నొప్పి వచ్చింది. ఈ పంటి ఎంత సివియర్గా ఉందంటే తలనొప్పి అసలు లెక్క తెలియదు. ఓహో ఇది దీనికి కూడా ఉపయోగం ఉందన్నమాట. అంటే పంటి నొప్పికి కూడా ఉపయోగం ఉంది. అలా మనం వెళ్తుంటే ప్రతిదీ ఉపయోగం. అందుకని కష్టాలు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. అందుకని కుంతిదేవి అంటుంది కృష్ణుడిని, కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలు రాని, నాకు ఎప్పుడు కష్టాలు అయ్యే, నిన్ను మర్చిపోకుండా ఉంటాను. అట్నే గురుగారు చెప్పారు శనీశ్వరుడు ప్లస్ యమధర్మరాజు గురించి. ఏమ్మా ఇలా వెళ్తుంటే మన జీవితానికి ఆనందం మనమే కారణం. అందుకనే జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకోండి. యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్. నీకు కొన్ని కంట్రోల్లో ఉండవు. నీ ఎందుకు ఇలా అవుతుందంటే అవ్వాలి అది. ఒక్క నిమిషంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఉన్నాడు చార్టర్డ్ అకౌంటెంట్. వాళ్ళ అమ్మ 80 years అప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉందామా, సెకండ్ ఫ్లోర్లో బాల్కనీలో ఉంది. మాట్లాడుతా కిందంతా ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అన్నీ బండ్లే ఉన్నాయి. ఇలా బాల్కనీ నుంచి కింద పడిపోయింది. ఏమనుకుంటాం, అసలుకే 80 ఏళ్ళు, ఎన్ని పాటలు లేవు అనుకొని కిందకు వస్తే ఆమె మేము కిందకు వచ్చే లోపల ఆమె అన్నీ చూసుకొని పైకి వచ్చేసింది. ఏంట్రా ఏమనుకొని చూస్తే ఏమి లేదు, పట్టం ఆహా మళ్ళీ చెట్టు మీద పడింది. అదే ఆమె 7 years తర్వాత బాత్రూంలో కాక్రోచ్ను చూసి భయపడి కాలు జారి కింద పడి చనిపోయింది. అంటే ఎప్పుడు ఏం జరగాలో అది నీ చేతులు లేదు. అందుకని మనం ఏం చేయాలి, మనం ధ్యానంలో జీవితాన్ని సహజ సిద్ధంగా ఒప్పుకుందాం. ఏం జరిగినా మన మంచి కోసమే అనుకున్నాము. అందుకని నేనేమంటా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమి జరిగినా మన మంచి కోసమే, ఏమి జరుగుతున్నా మన మంచి కోసమే, ఏమి జరగబోయేది కూడా మన మంచి కోసమే. ఏమి జరిగినా కూడా మన మంచి కోసమే, ఏమి జరుగుతుందో కూడా మన మంచి కోసమే, ఏమి జరగబోయేది కూడా మన మంచి కోసమే. తిన్న ఉదాహరణ తీసుకుంటా. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారికి ఒక మినిస్టర్ ఉన్నాడు. ఈ రాజుగారు ఏం చేసినా మినిస్టర్ ఉంటే గుడ్ సార్, మీకు భలే మంచిదైంది సార్ అంటాడు. అది కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఒకసారి ఈ రాజుగారు, ఆ రోజుల్లో హంటింగ్ ప్రాబ్లం లేదు, ఒక 4 సైనికులు తీసుకొని ఈ మంత్రి గారిని తీసుకొని అడవికి వెళ్ళాడు హంటింగ్ ఏటాటం కోసం. ఈ ఏటాటప్పుడు ఆయన బొట్టన వేలు తెగిపోయింది. అయ్యో మంత్రి నా బొట్టన వేలు పోయిందా, నా బొట్టన వేలు సార్, బొట్టన వేలు పోయిందా, మంచిది సార్, మీకు ఒక ప్లేస్ ఫెలో మంత్రి ఇవ్వండి, నా బొట్టన వేలు పోతే నాకు మంచిదా, అరే ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. సార్ ఇక్కడ జైలు లేదు సార్, ఎక్కడ బావిలో పడేయండి. ఆ బావిలో పడేశారు. లక్కగా ఆ బావిలో నీళ్ళు లేవు. ఆ బావిలో పడేసినప్పుడు ఆ మంత్రి ఉన్నాడు తెలుసా, థ్యాంక్ యూ రాజుగారు,
నాకు చాలా మంచి చేస్తున్నారు మీరు. పాకల్లాగా ఉన్నాడు ఇంద్ర, బాయిలు వేసినా కూడా నాకు మంచిది అంటున్నాడు అని మళ్ళీ ఏటంటున్నాడు. ఈ లోపల ఈ పక్కన 1 కిలోమీటర్ 2-3 కిలోమీటర్లు ఒక తండా ఉంది. ఆ తండ ఆ రోజు అమావాస్యకి అమ్మవారి పూజ. వాళ్ళకి తెలిసింది రాజుగారు మంత్రి గారు ఈ అడవికి వచ్చారు ఏటాటం కోసం, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి బలి ఇచ్చని చెప్పి 100 మంది తండాలు వచ్చారు. వచ్చి రాజుగారిని సరౌండర్ చేశారు. మంత్రి లేడు, రాజుగారిని పట్టుకెళ్ళారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock, మనకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వాటర్ ఇచ్చారు కదా, అట్టనే ఆ టైంకి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. వచ్చేసి స్నానం గీనం చేపించేసి అమ్మవారి ముందు నిలబెట్టారు. మెయిన్ పూజారి రావాలి. మెయిన్ పూజారి వచ్చి అన్నీ చూసి అన్ని శరీరం పాటలు ఉండయా లేవని చూసుకొని వెళ్ళాలన్నమాట. వచ్చి పూజారి ఇచ్చాడు. చూసే అరే ఇలా తెచ్చుకొచ్చాడేంటి, ఈయనకి అసలు వేలు లేదు, ఈయన పనికిరాడరా, ఈయనకి అమ్మవారి కోపం వస్తుంది, బలికి అనర్హుడైనా వదిలిపెట్టండి అంటే అప్పుడు వదిలిపెట్టేస్తారు. అప్పుడు అర్థమైంది ఈ రాజుగారికి. ఈ రాజుగారు ఊరికి తెల్లారికే ఆ బావి దగ్గరికి వెళ్ళారు. ఆయన ప్రశాంతంగా కూర్చొని, మరి పత్రిక గారు చెప్పారేమో ధ్యానం చేసుకుంటున్నాడు. అక్కడ కూర్చున్నాడు. పై లేపేశారు. అదేంటి బాబు ఇలా అయింది. అవును, నేను నీ బాయిలో వేసినప్పుడు కూడా నువ్వు కూడా నీకు మంచిది అన్నావు. అవును స్వామి, అవును రాజుగారు, మీరు నన్ను బాయిలో వేయకుండా నన్ను మీ పక్కనే పెట్టుకొని ఉంటే నేను మీతో పాటు వచ్చేవాడిని. ఎప్పుడైతే మిమ్మల్ని వదిలిపెట్టి నన్ను పట్టుకునేవాడు, అప్పుడు ఏమైంది ఆ పొజిషను? అందుకనే ఏమి జరిగినా మన మంచి కోసమే, ఏమి జరుగుతుందా మన మంచి కోసమే, ఏమి జరగబోయేది కూడా మన మంచి కోసమే. ఆలోచించండి మాస్టర్స్. జీవితం అంటే అడ్జస్ట్మెంట్, జీవితం అంటే సర్దుకపోవటం, చిన్నదానికి మనం సర్దుకోం. మనం చూడండి, కొంతమంది దాన్ని ఏమంటారు, బస్సులో కూర్చుంటాం. ఫస్ట్ మనం ఎక్కామనుకోండి బస్సు, ఆ బస్సు మొత్తం ఖాళీ ఉంటుంది. బస్సు అది 2-seater బస్సు. ఆ 2-seater కనుకో మనం ఫస్ట్ కూర్చుంటే ఇలా కూర్చుంటాం, ఏదో మొత్తం నీది అయినట్టు. ఆ పక్కన వాడు వస్తాడు, కొద్దిగా జరగడు అంటే మొత్తం, అంటే చిన్న సీటు కోసమే నువ్వు అడ్జస్ట్ సర్దుకోలేకపోతే ఇంకా జీవితం ఏం సర్దుకుంటావు నువ్వు? జీవితం నీకు ఏం ఆనందం ఇస్తుంది? నువ్వు ఎలా ఇచ్చేస్తావు మాస్టర్? అదే మనకు పత్రిక గారు నేర్పింది. పత్రిక గారు ముందు బస్సులో వెళ్ళేవాళ్ళు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు, తర్వాత కారులో వెళ్ళేవాళ్ళు. ఇదంతా కాదు, మనం ఛానల్ పెట్టుకుంటే అందరినీ ఇంకెక్కువ మంది కవర్ చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రతి విషయాన్ని, ప్రతి టయాన్ని ఉపయోగించుకున్నారు ఆయన. చాలామంది చెప్పా కూడా, ఇంకోసారి చెప్తున్నాను. ఒకసారి ఎక్కడికో ఏ ఊరో వెళ్తున్నారు, ఎర్రపాలెం బస్సు ఏదో రెడ్ బస్సు వెళ్ళారు, బస్ స్టాండ్కి వెళ్ళారు, కూర్చున్నారు. బస్సు ఇంకొక 1-2 గంటలు పడుతుందని చెప్పారు. అందరికీ ధ్యానం చెప్పాలని కదా, ఈ గులగుల్లాడుతుంటే చెయ్యి. కొంతమంది పనిచేసే వాళ్ళకి, కార్డు ఆడే వాళ్ళకి ఆడకపోతే ఆ చెయ్యి ఇదవుతుంది. ఈ పత్రికారికి కూడా ఎవరికో ధ్యానం చెప్పకపోతే ఇంకా ఇది ఏం చేయాలి ఒకటి కనపడ్డాడు. వాడు పల్లీలు అమ్ముతున్నాడు. ఎట్రారా బాయ్, పల్లీలు ఎంత? 10 రూపాయలు. అది కాదురా, బుట్ట మొత్తం చెప్పు. 200 సార్. ఎంత టైం పడుతుంది నీకు? సాయం దాకా పడుతుంది. ఓ పని చెయ్యి, 200 రూపాయలు నేను ఇస్తా, నా ముందు కూర్చో, 1 గంట నీకు ధ్యానం నేర్పుతాను, కానీ కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుండాలి నువ్వు అని ధ్యానం నేర్పాడు. ఆ ఒక్కడు ఇంత కొన్ని లక్షలు అయ్యారు. ఒకసారి అంబర్పేటలో ఉండారంట, ఆదివారం నాడు అంబర్పేటలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక శ్యామలమ్మను ఒక ఆమె వంకాయలు అంటూ వచ్చినాం. పిలిచాడు ఈయన, దొరదనమాట. ఆ రోజు ఇంకా ఎవరు దొరకలేదు ధ్యానం నేర్పడానికి. ఏం చేయాలి? పిలిచాడు ఆమెని. ఆ పక్కన మేడం ఉండి, మీకు ఇంకా కూరగాయలు అమ్మాయి పర్వాలేదు ఆగా అని చెప్పేసి, ఏంటమ్మా ఎంత మొత్తం బుట్ట మొత్తం కావాలా? బుట్ట మొత్తం ఎంత? 500 అవుతుందయ్యా. ఎప్పుడు పడుతుంది? సాయంత్రం దాకా పడుతుంది. ఒక పని చేయి, డబ్బులు నేను ఇస్తాను నీకు, నా ముందు కూర్చో 2 గంటలు నీకు ధ్యానం నేర్పుతాను. అలా స్టార్ట్ చేసిన మహానుభావుడు మన పత్రిక గారు. అలా స్టార్ట్ చేసి ఈ రోజులో ఖండాంతరాలు, దేశాంతరాలు వెళ్ళేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. 31 ఆగస్టు 1 సెప్టెంబరు 2024లో పత్రిక గారి 2వ అమ్మాయి నార్త్ కరోలినా స్టేట్లో అమెరికాలో ర్యాలీలో ఒక మెగా
పిరమిడ్ మేరకు ఆ మెడిటేషన్ సబ్మిట్ చేసింది. అన్ని రాష్ట్రాల నుంచి 1750 1750 మంది వచ్చారు. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడే కాదు మనం అనుకుంటున్నాం, అన్ని చోట్లకి వెళ్ళిపోయింది. అట్నే మీ అందరి దానివలన ఇప్పుడు దాదాపు 120 to 140 కంట్రీస్కి వెళ్ళిపోయింది మన పిఎంసి. అది ఎవరి వలన? పత్రికారి బ్లెస్సింగ్స్ ప్లస్ మీ వలన. మీరు లేకపోతే పిఎంసి లేదు, పత్రికారు లేకపోతే పిఎంసి లేదు, అండ్ పిఎంసి ట్రస్ట్ లేకపోతే పిఎంసి ఛానల్ లేదు మాస్టర్స్. అలాంటి స్టేజ్లో మనం ఉండాము. మిమ్మల్ని అన్నీ ఇవ్వమంటలేదు, మీ ఉండ దాంట్లో నేను మొత్తం అమ్మేసి ఇస్తాను సార్ అని ఒప్పుకొని అట్ట కాదు. మీ ఉండ దాంట్లో మీకున్న కెపాసిటీలో మీరు స్ట్రైన్ అవ్వకుండా, మీరు బాధపడకుండా, మీరు అలౌకికంగా కలగకుండా, మీకు ఏమాత్రం ఇన్కన్వీనియంట్ కాకుండా ఉన్నప్పుడే మనం నిలబెట్టుకుందాం. ఎందుకంటే ఇంకోటి ఏం తెలుసా అయిందండి, దీనికి ఎవరు ఓనర్ లేరండి. పిఎంసి ఛానల్కి ఎవరు ఓనర్ లేరు. అందరికీ ఎవరికి షేర్లు స్మాల్ షేర్సే. అందరూ మనమే ఓనర్సు, మనందరమే ఓనర్స్ దానికి. మరి అది నడవాలంటే దానికి డొనేషన్ తీసుకోవడానికి ఇవ్వలేదు, కంపెనీ అది. మరి డొనేషన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ట్రస్ట్ తీసుకోవాలి. ట్రస్ట్ ఏం చేయాలి? కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయాలి. కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయాలంటే మనకి పిఎంసిలో డొనేషన్ ఉండాలి. ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ ఏం చేసింది? పత్రికారు పుట్టిన ప్లేస్లో బోధనలో ఇల్లు కొనేసి దాన్ని చేసుకున్నారు. ఇప్పుడు మనకి విట్నెస్ ఉన్నారు, రెడ్డి గారు, గంగారెడ్డి గారు అండ్ రాజు గారు చూస్తున్నారు. వాళ్ళు అది వారు పుట్టిన వాళ్ళు శ్వాస తీసుకుంది. కర్తాల్లో ఏం చేశాము? 31 విల్లాలో ఆయన శ్వాస వదిలిపెట్టిన బిల్డింగ్ కూడా మన పిఎంసి ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది. అది కూడా అంటే ఇది మాన్యుమెంట్ చేసాం. అంటే పత్రికారు ఎక్కడ శ్వాస తీసుకున్నారో అక్కడ పిఎంసి ట్రస్ట్ మీ అందరి సహకారంతో, అలానే కర్తాల్లో శ్వాస ఎక్కడ వదిలిపెట్టారో అక్కడ కూడా ఆ బిల్డింగ్ తీసుకొని అది మెయింటైన్ చేస్తున్నాం. ఇదంతా పత్రికారి దయ వలన, మీ అందరి సపోర్ట్ వల్లనే సాధ్యపడింది మాస్టర్స్. ఇది మరి ఇంకా 10 కాలాల పాటు నిలబడాలి. ఈ ఛానల్ నిలబడాలి అంటే ట్రస్ట్ బలోపేతం అవ్వాలి. ట్రస్ట్ బలోపేతం అవ్వాలంటే మీ అందరూ, మనందరం మేము సైతం లాగా మనందరం చేయాలి. దానికి తల్లోగా చేయాలి. మన ఛానల్ని మనందరం కలిసి దాన్ని బలోపేతం చేసుకుందాం. మీ అందరికీ మీరు చేసిన ఈ సహాయానికి, మీరు చేసిన ఈ యొక్క దీనికి నేను శిరస్సు వంది నమస్కారం చేస్తాను. మీరు లేకపోతే లేదు. అందుకని మనం అందరం కలిసి దీన్ని బలోపేతం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.